హాయ్ ఫ్రెండ్స్, మేము మీ మధుకర్ రక్ష. హ్యాపీ న్యూ ఇయర్. జనవరి 1 రోజు ఇలా లేచి అలా బుల్లెట్ వేసుకొని సరదాగా మనం తోట వైపు అయితే వెళ్ళడం జరిగింది. సో అట్లా బైక్ పెట్టేసి మంచిగా నడుచుకుంటా ఏది ఎట్లుందో చూడడం జరిగింది. మనకైతే ఇది రబీ సీజన్ కాబట్టి మేమైతే ఎర్రజొన్నలు వేసుకోవడం జరిగింది. అలాగే మనకు అక్కడ కనిపించేది తుకము, మన నారు. సో ఇట్లా ఉన్నది ప్రజెంట్ అయితే సిచ్యుయేషన్. పైన అంతా మంచు పేరుకపోయింది. కావున మనం ఏం చేసామంటే ఇలాంటి పొడవాటి కట్టెను తీసుకొని ఆ పైన పేరుకపోయిన మంచునంతా తీసివేయడం జరిగింది. అట్లా వేస్తే మనము దానికి ఎలాంటి రోగం కానీ లేదంటే ఎలాంటి పురుగులు ఉన్నా కూడా అది పోయే అవకాశం ఉంటుంది ఇట్లా చేసుకుంటే మనకు. అండ్ దాని పెరుగుదల కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది ఇట్లా చేసుకోవడం ద్వారా. సో ఆ పని అయితే అయిపోగానే మనము మంచిగా నీట్గా అదంతా చేసేసి మనం మళ్ళీ మన బైక్ దగ్గరికి రావడం జరిగింది. అయితే నైట్ అంతా మనము న్యూ ఇయర్ పార్టీ చేసుకున్నది ఇక్కడే మా చింత చెట్టు కిందే కుండ చికెన్ చేసుకున్నాము. అవన్నీ ఎక్కడెక్కడ ఇడిసబెట్టి పోవడం జరిగింది. సో కుండలో కొన్ని వాటర్ పోసి అది నానబెడదామని. సో మనమైతే అక్కడ బోర్ పాయింట్ దగ్గరికి వెళ్ళి కుండలో వాటర్ పట్టి నానబెట్టడం అనేది అయితే జరిగింది. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ టైం వండుకోవడానికి ఇబ్బంది ఉండద్దని. సో ఇదే చెట్టు కింద అనమాట మనకు న్యూ ఇయర్ పార్టీ అనేది, చింత చెట్టు. సో మా సిట్టింగ్ స్పాట్ ప్రతిరోజు ఇక్కడే ఉంటుంది. మనం ప్రతిరోజు తాగుతారా అంటే అట్లేం కాదు, జస్ట్ ముచ్చట పెట్టుకోవడానికి అంతే వెళ్తాం. సో మనమైతే నీట్గా మన షాప్కి వెళ్ళిపోయి అక్కడ ఏదైనా మన అవి వసూలు అది ఉందా చూసి కాసేపు ఉండి ఈరోజు మా వైఫ్ బర్త్డే అని రియలైజ్ అయ్యి నేను అక్కడ కౌంటర్ మీద మా తాతయ్యని కూర్చోబెట్టి ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసి అలా కార్ తీసుకొని ఆర్మూర్ స్టార్ట్ అయిపోయా. ఎందుకంటే మా వైఫ్ ఇంటి దగ్గర లేదు, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంది. సో రమ్మని చెప్పిన నేనే, బ్యాంక్లో పని ఉంది రా అని చెప్పి అబద్ధం చెప్పిన. స్టార్ట్ అయిందట, రిసీవ్ చేసుకోవాలి. సో బర్త్డే గిఫ్ట్గా ఏమిద్దాం అనుకున్నా. బట్ ఇట్లా సీజన్ అయితే బర్త్డే గిఫ్ట్గా ఇవ్వాలి, బట్ దాన్ని ప్యాక్ చేయించి ఇస్తే ఇంకా బెటర్ అని చెప్పేసి మనం ఆ పప్పిని అయితే మనము సో ఇట్లా ఈ బాక్స్లో దాన్ని ప్యాక్ చేయిద్దామని చెప్పేసి ఫిక్స్ అయినా. పైన ఓపెనే ఉంచాలి రో, లేదంటే ఇబ్బంది అయిపోతుంది. అట్లా కేక్ తీసుకొని ఆమెను ఎక్కించుకొని రిసీవ్ చేసుకొని మనమైతే ఒక ప్లేస్లో ఆపేసి ఆ గిఫ్ట్, ఆ ప్యాక్ చేసిన గిఫ్ట్ అనేది తీయడం జరిగింది. సో మా ఆవిడ కూడా ఇది ఏం గిఫ్టో ఏందో అని చెప్పేసి చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయింది. బట్ ఆమెకు అదంటే చాలా ఇష్టం కాబట్టి చాలా సర్ప్రైజింగ్గా కూడా ఫీల్ అయింది మనం అది చూసి. సో అట్లా ఇవ్వడం అనేది జరిగింది సర్ప్రైజ్. సో దాన్ని అయితే మనం ఎంతసేపు అందులో ఉంచాము మళ్ళీ అనుకోకండి. జస్ట్ ఆమె రాకన్నా ముందు ఒక 1-2 మినిట్స్ ముందు అందులో బాక్స్లో వేసి పైన ఓపెనే ఉంచా. సో అట్లా సర్ప్రైజ్ అట్లా ప్లాన్ చేసా. అండ్ అలాగే మనం పక్కనే ఉన్న తపస్వి ఫౌండేషన్కి వెళ్ళిపోయి అక్కడ చిన్నపిల్లలకు ఫుడ్ పెట్టడం జరిగింది. వాళ్ళ మధ్యనే వాళ్ళు విష్ చేస్తుండగా కేక్ కటింగ్ కూడా మనము బర్త్డే సెలబ్రేషన్ కూడా అక్కడే జరుపుకోవడం జరిగింది. సో వాళ్ళకి నేను తెలుసుకున్నది ఏంటంటే యూనిఫామ్స్ లేవనగానే మనం యూనిఫామ్స్ పంపిణీ కూడా చేయడం అనేది జరిగింది. సో వాళ్ళైతే మళ్ళీ కేక్ తెప్పించారు ఫౌండేషన్ వాళ్ళు, అక్కడే మళ్ళీ కేక్ కూడా కట్ చేయడం జరిగింది. వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు పిల్లలు. సో అందరూ అనాథలే అనమాట. చాలా ఫుడ్ తర్వాత మంచిగా చాలా ఆనందంగా ఆడుకోవడం జరిగింది వాళ్ళు. చాలా మంచిగా అనిపించింది మాకు కూడా, పీస్ఫుల్గా. ఇంకా ఎవరైనా మీలో ఎవరైనా ఇట్లా హెల్ప్ చేయాలనుకుంటే ఆర్మూర్లోని తపస్వి ఫౌండేషన్ ఉంటుంది, పాత గ్లోరియస్ స్కూల్లో ఉంది. అది చాలా మంచిగా అనిపించింది. మేమైతే మా వాళ్ళతోనే కలిసి కూర్చొని తిన్నాము. సో సాయంత్రం దాకా అక్కడే గడిపేయడం అనేది జరిగింది. ఇలా జరిగింది మా న్యూ ఇయర్ అండ్ మై వైఫ్ బర్త్డే. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. డూ సబ్స్క్రైబ్ ప్లీజ్.